లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు గురువారం, మార్చి నెల 19వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త నుండి 2వ అధ్యాయము వచనములు 41 నుండి 51 వరకు. బాలయేసు ప్రజ్ఞ. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండగకు వెళ్ళిరి. పండగ దినములో ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోను పరిచితుల్లోనూ బాలుని వెదకనారంభించిరి. వెతికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానంలో వినినవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారంతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండును. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో, శ్రమ దినాలలో ప్రభు క్రీస్తు తన బాల్యంలో జరిగిన విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతున్నారు. ఏంటంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? ఇది ఈరోజు అతి ముఖ్యమైన వచనం. అంటే ప్రభు క్రీస్తు వచ్చినది తన తండ్రి పని మీద వచ్చి ఉన్నాను, తన తండ్రి పనిని నేను సంపూర్ణం చేయాలి అని మీకు తెలియదా అని యేసే చెబుతున్నారు. మరి ఆ విషయం కోసం మనం ఇప్పుడు కూలంకుషంగా మనం అందరం కూడా తెలుసుకుందాం. అయితే ఆ రోజుల్లో తల్లి మరియా జోజప్ప గారు ప్రతి సంవత్సరం పాస్కా పండుగ యెరూషలేము వెళ్తుండేవారు. వారు 12 ఏళ్ల వయసు గల బాలుడు, అప్పుడు బాలయేసు. యేసుక్రీస్తు 12 ఏళ్ళే ఉన్నాయి. ఆయన్ని కూడా దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. పండుగ దినంలో ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణం అయ్యారు. ఆయన వెనకాతలు వస్తున్నారేమో అనుకుని, 12 సంవత్సరాలు అంటే ఏమాత్రం కుర్రవారు. సో బాబు మా వెనకాతలు వస్తున్నాడు అనుకుని వీళ్ళు నడుచుకుంటూ అలా వచ్చేసారు. ఒక రోజు ప్రయాణం అయిపోయింది, నేను వెనక్కి తిరిగి చూస్తే లేరు. అయితే యేసు యాత్రికుల్లో సమూహంలో కలిసిపోయారని భావించి అప్పుడు ఏం చేశారంటే, ఒక రోజు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ ఇంటికి, చుట్టాలు బంధుమిత్రుల ఇంటికి వెళ్ళి అక్కడ చూశారు. ఎక్కడ కూడా మా ఇంటికి రాలేదండి అని అందరూ కూడా చెప్పారు. వెతికి వేశారు. ఆ రోజంతా కూడా తిరిగారు, చూశారు, ఎక్కడ దొరకలే. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి వచ్చారు. మళ్ళీ
యెరూషలేము దేవాలయానికి వచ్చి చూస్తే ఇంకేంటి, దేవాలయంలో వేద పండితుల మధ్య వాళ్ళు చెప్తున్న ప్రవచనాలు వింటూ వాళ్ళకి సమాధానం ఇస్తూ, వాళ్ళకి ప్రశ్నలు వేస్తూ, వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు ఇస్తూ, ఈ విధంగా వేద పండితుల మధ్య కూర్చొని ఉండడం మరియమ్మ గారును జోసెఫ్ గారు చూసి ఆశ్చర్యపడిపోయారు. ఇదేంట్రా బాబు, ఈయన వేద పండితుల మధ్య ఉన్నారు, మేము వెతికాము, ఇక్కడే ఉన్నారు దేవాలయంలో అని చెప్పి వెంటనే వెళ్ళి మరియమ్మ గారు బాలయ్య దగ్గరికి వెళ్ళి పిలిచారు. వచ్చాడు. ఏటినాయనా, మరియమ్మ గారు అంటున్నారు బాలయ్యతో, ఏటినాయనా నువ్వు ఎక్కడ ఉండిపోయావు, నీకోసం మేము వెతికి వేసాడుతున్నాం. నీ తండ్రి నేను ఎన్నో శ్రమలు పడుతున్నాం నిన్ను వెతకడానికి అని యేసయ్యతో మరియమ్మ గారు చెప్తుంటే, అప్పుడు యేసయ్య చెప్తున్నారు, మీరు నా కొరకు ఎలా వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా? నేను నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా? నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు అని చెప్పగానే ఆశ్చర్యపడిపోయారు మరియమ్మ గారు. నా తండ్రి పని మీద అంటే ప్రభు క్రీస్తు యొక్క పని ఏంటి ఇక్కడ అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడం ఈ భూమి మీద, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో, పల్లెల్లోనూ పట్టణాల్లోనూ. కాబట్టి దేవుని సువార్తను ప్రకటించాలి, అదే దేవుని పని. దేవుని కోసం అందరికీ తెలియజేయాలి అని ఆ దృఢ సంకల్పంతో, ఆ ప్రణాళికతో యేసయ్య ఈ భూమి మీదకు తండ్రి చేత పంపబడ్డారు. కాబట్టి నా తండ్రి పని మీద నేనున్నాను, నన్ను ఎందుకు మీరు ఎతుకుతున్నారు అని ఎంతో సింపుల్గా యేసయ్య చెప్పారు. కానీ మరియమ్మ గారు దాన్ని డైజెషన్ చేసుకోలేకపోయారు. అంటే దాన్ని ఆ మాటను మరియమ్మ గారు చాలా బాధతో, అమ్మో ఏంటి నా కొడుకు ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యచకితులయ్యారు. ప్రియమైన దైవజనులారా, ఈరోజు ఈ వాక్యాన్ని తండ్రి దేవుడు మనకు ఎందుకు చెప్తున్నారు యేసయ్య అంటే, మనము కూడా, ప్రతి మానవుడు కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే మనం వచ్చాం. తల్లి గర్భంలో నుండి మనల్ని బయటికి మనం రాగానే ఆ బొడ్డు కట్ చేయగానే మనం అన్నీ మర్చిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజానికి నీవు, నేను, ప్రభు అందరం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని ప్రణాళికతోనే వచ్చాం. దేవుడు మనకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు, ఒక పని మీద పంపించారు. ఆ పనిని చాలామంది ఏం చేస్తారంటే మర్చిపోయి వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తున్నారు ఈ భూ ప్రపంచంలో. అందుకే అది పాపం అంటుకుంటూ పోతుంది. పాపానికి బానిస అయిపోతూ ఉంటారు, వ్యసనానికి బానిస అయిపోతుంటారు, ఈ లోక ఆశలకు బానిస అయిపోతుంటారు. వాళ్ళు వచ్చిన పని మర్చిపోతారు, తండ్రి వాళ్ళని పంపించిన పని మర్చిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు అన్నమాట. కానీ యేసయ్య మర్చిపోలేదు. నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నాను, రోజు నేను సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుని ప్రణాళిక గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దేవుని ప్రణాళిక లేకుండా, దైవానుగ్రహం లేకుండా నేను ఈరోజు దేవుని సువార్తను నేను ప్రకటించలేను. దేవుని ప్రణాళిక, దేవుని అభిషక్తం, దేవుని దీవెనలు, పరిశుద్ధాత్మ దీవెన. ప్రియమైన దైవజనులారా, ఈ పరిశుద్ధమైన రోజుల్లో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా దేవుని పని మీదే, దేవుని ప్రణాళిక ద్వారా, దేవుని దీవెనల ద్వారా మనం వచ్చి ఉన్నాం. అది సంపూర్ణం చేయగలగాలి. ఈ లోక ఆశలకు మనం బైండ్ అవ్వకుండా, ఈ లోక ఆశల్లో మనం పడిపోకుండా, ఈ లోకములో ఉన్న పాపములోకి, కోపములోకి మనం చిక్కుకోకుండా, దేవుణ్ణి, యేసయ్యను అనుసరిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని చేయి పట్టుకొని మనం నడవాలి అని యేసయ్య మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. మనలందరినీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.